మున్నార్ టూర్ ముగించుకొని నేను మున్నార్ నుంచి మధురై వచ్చానండి. మున్నార్ నుంచి మధురైకి 160 కిలోమీటర్లు బస్సులో ప్రయాణం చేసి వచ్చాను. ఇది చూడండి, మధురైలో మీనాక్షి అమ్మవారి టెంపుల్ చూడండి ఎంత రద్దీగా ఉందో. లైన్లో నుంచుంటే 3 గంటల సమయం పట్టింది. అమ్మవారి దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి సుమారు 4 గంటలు పట్టింది. టెంపుల్ లోపల చాలా అద్భుతంగా ఉందండి, కానీ కెమెరా లోపలికి ఎలవ్ లేదు. అందుచేత మీకు లోపల అద్భుతమైనటువంటి శిల్ప సౌందర్యాన్ని మీకు చూపించలేకపోతున్నాను. కానీ మధురై వెళ్ళినప్పుడు మీరు తప్పనిసరిగా ఈ అమ్మవారి టెంపుల్ విజిట్ చేయటం మర్చిపోకండి. చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారు, కోరిన కోరికలు నెరవేర్చే తల్లి. మధురైలో ఆమె తిరుగాడిన ప్రదేశం ఇది. థ్యాంక్ యూ. మధురైలో మీనాక్షి అమ్మవారి టెంపుల్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఆహా, చాలా అద్భుతంగా ఉంది. ఆలయం చాలా సౌందర్యంగా ఉంటుంది. మీనాక్షి అమ్మవారు ఇక్కడ వెలసి ఒక రాజుగారి దగ్గర పెరగటం, ఆ రాజుగారు అమ్మవారిని పెంచటం, ఇక్కడ చాలా చరిత్ర ఉన్నది. మీనాక్షి అమ్మవారు చాలా మహిమ కలిగినటువంటి తల్లి, కోరిన కోరికలు తీర్చే తల్లి. ఆలయం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చాలా పురాతన ఆలయాల్లో ఇదొకటి. ఈ బొమ్మలు చూడండి ఎంత అద్భుతంగా వేశారో. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఈ బొమ్మలు. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. అమ్మవారి దర్శనం ఒక్కసారి అయినా చాలు. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో శిల్ప సౌందర్యం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మధురై మీనాక్షి సుందరేశ్వర ఆలయం తమిళనాడులోని వైగై నది తీరాన ఉన్న చారిత్రాత్మకమైన పవిత్రమైన హిందూ దేవాలయం. ఇది శివుని రూపమైన సుందరేశ్వరునికి మరియు పార్వతీదేవి అవతారమైన మీనాక్షి అమ్మవారు అంకితం చేయబడినది. అమ్మవారి చరిత్ర కొంచెం తెలుసుకుందాం. మధురైని పాలించిన మలయధ్వజ పాండ్యరాజు మరియు కాంచనమాల దంపతులకు సంతానం లేకపోవడంతో యజ్ఞం చేశారు. ఆ యజ్ఞగుండం నుండి 3 స్థనాలతో ఒక బాలిక జన్మించింది. ఆమెకు తగై అని నామకరణం చేశారు. శివుని ఆదేశానుసారం ఆమెకు కాబోయే భర్త చూచినప్పుడు 3వ స్థనం అదృశ్యమవుతుందని చెప్పబడింది. ఆమె వీరవనితగా ఎదిగి దిగ్విజయ యాత్రలు చేసి కైలాసాన్ని చేరుకున్నప్పుడు అక్కడ పరమశివుణ్ణి దర్శించుకున్నది. అప్పుడు ఆమె 3వ స్థనం మాయమైంది. అనంతరం శివపార్వతుల వివాహం మధురైలో అంగరంగ వైభవంగా జరిగింది అని స్థల పురాణం. పురాణాల ప్రకారం ఒకప్పుడు ఈ ఆలయంలో అమ్మవారు రాత్రి వేళల్లో భీకర రూపాన్ని ధరించి భయభ్రాంతులకు గురి చేసేదని నమ్ముతారు. ఆది శంకరాచార్యులు మధురైని సందర్శించి అమ్మవారిని శాంతింపజేసి ఆలయంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని చరిత్ర చెబుతోంది. ఈ ఆలయం చరిత్ర దాదాపు 2500 సంవత్సరాల క్రిందటిది. 6వ శతాబ్దానికి చెందినదని తమిళ సంగమ సాహిత్యంలోనూ పాండ్యుల కాలం నాటి గ్రంథాలలోనూ దీని ప్రస్తావన ఉంది. లైన్లో చూడండి తండోపతండాలుగా జనం ఎంతమంది ఉన్నారో. ఎంతోమంది కోరికలు తీర్చబట్టే ఇంత లైన్ ఉంది. ఇది అమ్మవారి దక్షిణ గోపురం. నూతనంగా గోపురానికి రంగులు వేయటంతో చుట్టూ కర్రలు కట్టబడి ఉన్నాయి. గోపురంపై ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాలు చూడడానికి మనకి 2 కళ్ళు చాలవు. ఇక్కడ అనేక చరిత్రలు విగ్రహాల రూపంలో ఈ గోపురాలపై నిర్మించడం జరిగింది. ఇది పడమటి గోపురం.
ఇక్కడ అంతా రంగులు వేస్తున్నారు, ఏవి కనబడటం లేదు. అమ్మవారి దర్శనానికి చాలామంది రావడంతో, రద్దీగా ఉండడంతో రూములు ఎక్కడ దొరకలేదు. అందుచేత ఒక డార్మెంటరీ తీసుకున్నాను ఆలయం దగ్గరలోని. ఈ డార్మెంటరీలో సుమారు ఒక 40 బెడ్లు ఉన్నాయి. ఒక రోజుకి ఒక బెడ్కి 500 రూపాయలు ఛార్జ్ చేశారు. 12 గంటలకు 250 రూపాయలు. నేను ఒక బెడ్ తీసుకొని ఒక రోజంతా ఇక్కడ కాలక్షేపం చేసి అమ్మవారి దర్శనం చేసుకొని తిరిగి రావడం జరిగింది. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.